పుట్టిల్లు ఆడవాళ్ళకి ఎంత మెమరీస్ ఇస్తుందో అంతే ఏడుపు కూడా వస్తుంది దాన్ని వదిలి వెళ్ళేటప్పుడు. సో ఇది నా ఆఖరి వరలక్ష్మి వ్రతం నా పుట్టింట్లో. ఎందుకంటే అఫ్కోర్స్ మీ అందరికీ తెలుసు త్వరలోనే పెళ్ళి కాబోతున్నాము. హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్. అండ్ ఎస్, మా ఇంటి వరలక్ష్మి వ్రతానికి స్వాగతం, సుస్వాగతం. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఈ నెలలో వరలక్ష్మి వ్రతం ఏంటి సడన్ గా అని అనుకుంటారు చాలా మంది. బట్ ఇది వరలక్ష్మి వ్రతమే కాకుండా వైభవ లక్ష్మి వ్రతం కూడా గైస్. యాక్చువల్లీ ఏంటంటే ప్రతి శుక్రవారం మా ఇంట్లో వైభవ లక్ష్మి వ్రతం అనేది చేసేది మా మమ్మీ. అండ్ చిన్నప్పటి నుంచి చాలా సంవత్సరాల నుంచి చేస్తూ వస్తుంది. ఏమైందంటే బేసిక్గా నేను స్టార్ట్ చేశాను కొన్ని ఇయర్స్ ముందు. బట్ అది లాస్ట్ డే మనం చిన్న చిన్న అమ్మాయిల్ని పిలిపించి పూజలు చేసి వాళ్ళకి అలంకారానికి సంబంధించిన సామాన్ అంటే అది ఇచ్చి పంపిస్తాం కదా వాయినం, అదంతా చేయడము కొన్ని ఇయర్స్ నుంచి కుదరలేదన్నమాట. సో లాస్ట్ డే ఏదైతే ఎన్ని వ్రతాలు చేశామో లాస్ట్ డే మాత్రం ఆ పూజ అందరినీ పిలిపించుకొని చేసేది ఇన్కంప్లీట్గా ఉండిపోయింది. అండ్ మేబీ నేనేమనుకుంటున్నానంటే ఇట్ వాజ్ ఆల్ బికాస్ ఆఫ్ మేబీ మా ఇద్దరి అంటే నేను షూటింగ్లో ఉండడం వల్ల మా మమ్మీ ఇక్కడున్నారు, నేను ఏ ఇంట్లో స్టార్ట్ చేశాను నా ఇంటికే వచ్చి నేను కంప్లీట్ చేయాలి కాబట్టి అదంతా చేయలేకపోయాను. సో ఫైనలీ ఈరోజు నేను బెంగళూరు వచ్చాను దానికోసమే. మీ అందరి ఆశీర్వాదాలతో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ మై లైఫ్. అండ్ ఆ ఆశీర్వాదం నా మీద ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు మా ఇంటి వైభవ లక్ష్మి వ్రతాన్ని జరుపుకుందాము. So we are done with the backdrop finally. And backdrop అయిపోయింది కాబట్టి ఇప్పుడు అమ్మవారిని కూర్చోబెట్టాలి అండ్ రెడీ చేస్తున్నాం కాబట్టి మమ్మ రెడీ. ఫస్ట్ అంతా అమ్మవారిని అలంకరించి అంతా చేసేసాక we will change ఉంటాం. అప్పటి వరకు కొంచెం ఫ్రీ ఉంటాం కాబట్టి రెడీ. ఇష్టం అంటే అమ్మవారికి సారీ కట్టడము ఎంత బాగుంటుందో, అంటే ఆ ప్రాసెస్ అదంతా చేయడము అదంతా మా మమ్మీ కూడా చాలా ఇష్టం ఇట్లాంటివి చేయడం. ఒక ఇంట్లో ఆడవాళ్ళు హ్యాపీగా ఉండాలి అంటే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉంటారు ఒకవేళ వాళ్ళు హ్యాపీగా ఉంటే. సో వీ జస్ట్ హోప్ మీరందరూ మీ ఆడవాళ్ళందరూ ఇంట్లో హ్యాపీగా ఉంటారు. అండ్ ఎవరెవరైతే అబ్బాయిలు వీడియో చూస్తున్నారు, ఆల్ ది మెన్ అవుట్ దేర్, ప్లీజ్ try to keep all your wives and sisters and friends and everybody or your mothers happy. సో వాళ్ళని హ్యాపీగా ఉంచితే ఖచ్చితంగా లక్ష్మీ దీవెనలు మీ మీద ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి స్టే హ్యాపీ గైస్ అండ్ చూడండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడే గైస్ సారీ కట్టాము. సో ఆల్రెడీ ఇప్పుడు ఫేస్ మమ్మ గో అహెడ్. యాక్చువల్లీ వాటర్ వేయాలి, దాని తర్వాత మేము అక్షంతలు వేస్తాం, అంటే రైస్ వేస్తాం చాలు మమ్మీ బస్. దాని తర్వాత కాయిన్ వేసి తర్వాత ఇది పెట్టుతాం కోకోనట్. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఇది చేసాము ప్రాసెస్, నెక్స్ట్ చేస్తాం. 1 hour later. సో నాకు మట్టి గాజులు అంటే చాలా ప్రేమ. మట్టి గాజులు ఉన్నప్పుడు చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు. సో నేను అందుకని గాజులు వేసుకోలేదు, ఇంకా మట్టి గాజులు వేసుకుందామని. అమ్మవారికి కూడా సేమ్ కలర్స్, నాకు కూడా సేమ్ కలర్స్, మమ్మీ కూడా సేమ్ కలర్స్ అని గ్రీన్ అండ్ మరూన్ కలర్ తెచ్చుకున్నా. సో నాకు చాలా ఇష్టం. Arushi. Charu.
चिपकली और आपका मेरा क्या पता नहीं बोलना पड़ेगा वीडियो में मंगला देवी बेस्ट लक्ष्मी देवी आज घर पे हमारे నాగరత్న మా డాడీ బయట అక్కడ ఆరాలు దండాలు వేస్తున్నారు, పువ్వుల దండాలు వేసేసారు మంచిగా. బోలో శ్రీ లక్ష్మీ మాతకి జై. जय माँ लक्ष्मी की कृपा से संतान पाई एक जयलाल की शादी को సో వైభవ్ లక్ష్మీ మాత ఎలాగైతే ఆవిడ మమ్మల్ని అంటే ఎవరో ఒక స్టోరీ గురించి ఉంటుంది, ఆ స్టోరీ చదివి ఆ కథలో ఏముంటుంది, ఆ కథ రూపంలో మనకి ఈ వ్రతం చేయడం ఎంత ముఖ్యమో, అది చేస్తే మనస్ఫూర్తిగా మనకి ఎంత ఫలితం అనేది దక్కుతుంది అదంతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఒకసారైనా లైఫ్లో ఇది జరుపుకోవాలి. ఒకసారి స్టార్ట్ చేస్తే జరుపుకుంటూ ఉంటారు అని నేను కోరుకుంటున్నాను. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. శ్రీ మహాలక్ష్మి మాత కీ జై. ఐగిరి నందిని నందిత మేధిని విశ్వ భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం ధనమమ్మా ఓ శ్రీలక్ష్మి. ఓ శ్రీ మహాలక్ష్మి మాత కీ జై. Everybody waiting for gifts? అందరూ పిల్లలు యాక్చువల్లీ పిల్లలు కదా, సో వెయిట్ చేస్తున్నారు గిఫ్ట్స్ కనమాట. అండ్ ఆఫ్ కోర్స్ గైజ్, ఎవరైనా ఇట్లా వ్రతానికి వెళ్ళేటప్పుడు, నేను చిన్నప్పుడు వ్రతానికి వెళ్ళేటప్పుడు గిఫ్ట్స్ కోసం వెయిట్ చేసేదాన్ని. వాళ్ళు ఏమేమి ఇస్తారు, ఏం నెయిల్ పాలిష్ కలర్ వస్తుంది, నాకు ఏ కలర్ బ్యాగ్ ఇస్తారు, ఏ కలర్ బ్లౌజ్ పీస్ వస్తుంది, అసలు బ్లౌజ్ పీస్ మనం వాడకపోయినా బట్ లిప్స్టిక్ వస్తుందా, లేకపోతే ఏమేమి వస్తుంది, బ్యాంగిల్స్ కలర్ ఏంటి, బికాస్ చిన్నప్పుడు క్యూటీ బ్యాంగిల్స్ ఉండేవి. సో అదంతా నాకు ఇప్పుడు చూసేటప్పుడు ఈ చిన్న అమ్మవారిలో కనిపిస్తుంది అన్నమాట. అండ్ అంతే హ్యాపీగా ఉంది. సో వాళ్ళలో నేను నా చిన్నప్పటిని అంటే జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటున్నా కాబట్టి ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ మీ. అండ్ అఫ్ కోర్స్ ఆల్ థ్యాంక్స్ టు మై మామ్, ఎందుకంటే ఇవన్నీ నేర్పించింది ఆవిడే కాబట్టి నేను ఇంత నేర్చుకోగలిగాను. సో అంత రెడీ చేసుకున్నాము, చూడండి మంచిగా దీవెనలు తీసుకుంటున్నాము. అండ్ వాళ్ళని క్యూటీ గిఫ్ట్స్తో కొంచెం సంతోషపరచాలని మా కోరిక. సో అవన్నీ తయారు చేసుకున్నాము మా తరఫున, ఏమీ తప్పు జరగకుండా అమ్మవారిని హ్యాపీ చేయాలి అని. అండ్ అంతే మంచిగా వాళ్ళ ప్రేయర్స్ మనందరి మీద ఉండాలి అని నేను కోరుకుంటూ ఇట్లా ఆశీర్వాదం తీసుకుంటున్నాను. అండ్ ఎస్ అఫ్ కోర్స్ ఈ చిన్నపిల్లలకి తెలీదు, కానీ వాళ్ళ ఆశీర్వాదం నిజంగానే చాలా వర్క్ అవుతాయి మా లైఫ్లో. అందుకని థ్యాంక్ యూ సో మచ్ పిల్లలందరూ ఇంటికి వచ్చినందుకు. మీరు పెట్టిన అడుగులు మా ఇంట్లో లక్ష్మీమాత వచ్చేంత ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఎస్ గైస్, దిస్ వాస్ అవర్ వీడియో. ఇది నా ఆఖరి పుట్టింట్లో వరలక్ష్మి వ్రతం జరుపుకున్నాను. अभी क्यों निकल रहा है घर पे निकल इसको दिखा जानी चाहिए. बच्चे बड़े हो गए, तीखा चटनी खा रहे. इतनी छोटी बच्ची को तीखा चटनी, चिन्ना पापा
अरे बाप रे अभी तीना चटनी चाहिए आपको ఇంత పిల్లలు కారం తింటున్నారు कैसा है? अच्छा है समोसा? नाइस? अच्छा है? टीका? अच्छा बाबू समोसा! Is she like समोसा? ఇంత వయసులో నేను ఎప్పుడు ఏమి తినలేదు. Unified. Nice. Eating. Enjoy. స్మైల్ 1, 2, 3, cheese.